అవి కూడా అనలైజ్ చేసుకుంటున్నా. కలెక్టర్స్ పనితనాన్ని కూడా చూస్తున్నా, ఎస్పీల పనితనాన్ని చూస్తున్నా. మీ గ్రామంలో ఉండే చిన్న అధికారి ఉంటే ఆ అధికారి పనితనాన్ని కూడా చేసి ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, మారకపోతే ఏం చేయాలన్నా మారే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా ఒక పరిశ్రమల హబ్గా తయారైంది. పరిశ్రమల కోసం రాంబెల్లి, పూడి, నక్కపల్లి, వల్లూరు, మాకవరపాడెం 24,843 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నాం. కోడూరు, పరవాడ, అచితాపురం ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొచ్చాం. జిల్లాలో తొలి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ నక్కపల్లిలో 93 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్ అలీప్ ద్వారా 32 ఎకరాలు కేటాయించాం. ఇప్పటికే మీరు చూస్తే 2,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక జిల్లాలో 46 పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు వస్తాయి 1,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచిస్తున్నాను, అరకు కాఫీ మీరు చూశారు. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలిసేది కాదు, ప్లాంటేషన్ కూడా పెట్టాం. ఈరోజు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన కాఫీగా తయారైంది, పాపులర్ కాఫీగా తయారైంది. నిన్నే మీరు చూస్తే మహేంద్ర కంపెనీ ఆనంద్ మహేంద్ర, ఆయన నాంది ఫౌండేషన్ రన్ చేస్తాడు. నేనే 96-97లో పెట్టాను. ఆ ఫౌండేషన్ పెట్టిస్తే అంజిరెడ్డి గారు ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఇటీవల కాలంలో అప్పట్లోనే ప్రారంభించాం అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయాలని. ఈరోజు ఆ కాఫీని నిన్న అతను పెట్టిన ట్వీట్ చూస్తే 1 కేజీ అరకు కాఫీ 10,000 రూపాయలు అమ్మింది. ఆన్లైన్లో పెట్టాడు. 10,000 రూపాయలకు కొనుగోలు చేశారు. పెట్టినట్టన్నీ కూడా 2 గంటల్లో కొనేశారు. అంటే ఏ విధంగా డిమాండ్ ఉందో అరకు కాఫీకి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఈరోజు మనకు దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ మన అనకాపల్లి బెల్లం. ఇప్పుడు అందరూ కూడా షుగర్ తినడం మానేశారు, కానీ బెల్లం తినడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా మనం అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితికి వస్తాం. అది ఎమ్మెల్యే ఎంపీలకు అందరికీ అప్పచెబుతున్నా, కలెక్టర్ కూడా చెప్తున్నా. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది, చేసే పని మామూలుగా చేస్తూ బాధపడుతూ కూర్చుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు మీరు చూస్తే పెద్ద సంక్షోభం. ఆ సంక్షోభంలో ఒక అవకాశాన్ని ఎత్తుకుని ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. అదే మరి మన వాళ్ళు కూడా తీసుకుంటే దీని మీద శ్రద్ధ పెడతాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.